ఈ వీడియోలో మనం ఒక వైఫై నెట్వర్క్‌ని హ్యాక్ చేయాలంటే మనం ఏ టైప్ ఆఫ్ వైఫై అడాప్టర్స్ యూజ్ చేయాలి? అసలు వైఫై అడాప్టర్ ఎందుకు? అండ్ అలాగే నేను మీకు కొన్ని సపోర్టెడ్ వైఫై అడాప్టర్స్ అయితే సజెస్ట్ చేశానన్నమాట. సో మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 87. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి వైఫై అడాప్టర్ ఎందుకో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక వైర్లెస్ నెట్వర్క్‌ని హ్యాక్ చేయాలంటే మనకు ఒక వైఫై చిప్‌సెట్ కావాలి. ఆ చిప్‌సెట్ కూడా మానిటర్ మోడ్‌కి అండ్ అలాగే ప్యాకెట్ ఇంజెక్షన్‌కి వర్క్ అవ్వాలన్నమాట. సో ఈ మానిటర్ మోడ్ అంటే ఏంటి అనేది మీకు తెలియకపోతే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో మనకి ఇప్పుడు బై డిఫాల్ట్ గా మన సిస్టమ్స్ లో అండ్ మొబైల్స్ లో కూడా వైఫై చిప్సెట్స్ వస్తాయి. బట్ ఆ వైఫై చిప్సెట్స్ అనేవి మనకి ప్యాకెట్ ఇంజెక్షన్ కి మానిటర్ మోడ్ కి సపోర్ట్ చేయవన్నమాట. అండ్ కొన్ని ల్యాప్టాప్స్ లో మనకి బై డిఫాల్ట్ గా ఈ మానిటర్ మోడ్ కి ప్యాకెట్ ఇంజెక్షన్ కి సపోర్ట్ చేసే చిప్సెట్స్ ఇస్తారు. బట్ అవి మనకి ఓన్లీ బేస్ సిస్టమ్ లోనే వర్క్ అవుతాయి. సో మనకి అవి వర్చువల్ మిషన్ లో రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్స్ కి అయితే యూజ్ అవ్వవు అనమాట. ఎందుకంటే మన ఇక్కడ హ్యాకింగ్ అనేది కాల్ లైనక్స్ యూజ్ చేస్తాం కాబట్టి సో కాల్ లైనక్స్ కి అవి సపోర్ట్ చేయవు. సో అందుకని మనం ఎక్స్టర్నల్ గా ఒక వైఫై అడాప్టర్ అయితే పర్చేస్ చేయాలి. ఆ అడాప్టర్ కూడా మానిటర్ మోడ్ కి అండ్ అలాగే ప్యాకెట్ ఇంజెక్షన్ కి సపోర్ట్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో నేను మీకు ఒక 3 అడాప్టర్స్ అయితే పిక్ చేశాను అనమాట. సో నేను పిక్ చేసిన 3 అడాప్టర్స్ లో 2 అడాప్టర్స్ వచ్చేసి మనకి బడ్జెట్ లో దొరుకుతాయి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కొంచెం హై కాస్ట్ ఉంటుంది. సో మీరు ఎఫోర్డ్ చేయగలుగుతా అంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో లింక్స్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లో ఉంటాయి అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా వైఫై అడాప్టర్స్ నేమ్స్ మోడల్స్ అయితే మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.